అరెస్టు చేయాలి విజయన్జీ యాజమాన్యాన్ని. అరెస్టు చేయాలి విజయన్జీ స్కూల్ యాజమాన్యాన్ని. అరెస్టు చేయాలి విజయన్జీ యాజమాన్యాన్ని. అరెస్టు చేయాలి విజయన్జీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. నా పేరు రమణమ్మ, బాధితుడి తల్లిని. నా బిడ్డకి విఎన్జీ స్కూల్లో అన్యాయం జరిగింది. పోయిన సోమవారం అడుగుదామని స్కూల్ కాడికి వెళ్తే యాజమాన్యం అంతా మా మీద తిరగబడి మమ్మల్ని నానా రకమైన బూతులు తిట్టి కులం పేరుతో దూషించారు. మమ్మల్ని లోపలికి కూడా రానియకుండా గేట్లు వేసి బయటికి నెట్టేశారు. కనుక నా బిడ్డకి చాలా అన్యాయం జరిగింది ఆ పీఈటీ సార్ వల్ల. 10 రోజుల నుంచి నా బిడ్డని వేధిస్తూనే ఉన్నాడు. నా బిడ్డ చెప్పడానికి భయపడ్డాడు. ఇంటికి వచ్చి ఏడుస్తూ చెప్పినప్పుడు మేము స్కూల్ కాడికి శనివారం సాయంత్రం స్కూల్ దగ్గరికి వెళ్ళాము. అసలు అడుగుదామని వెళ్తే స్కూల్ అంతా తలుపులు వేసేసి తాళాలు వేసి ఉన్నాయి. సోమవారం వెళ్ళాము అడగటానికి. సోమవారం రోజు స్కూల్ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపాల్ గారు మాకు సహకరించకపోగా మా పైనే తిరుగుబాటు చర్యలు మొదలుపెట్టాడు. మమ్మల్ని ఇష్టొచ్చినట్టుగా తిట్టడము అట్లా చేశాడు. కులం పేరుతో దూషించాడు. మీ ద్వారా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. స్కూల్ యాజమాన్యం స్కూల్ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించాలి. అలాగే ఒక మంచి క్రమశిక్షణ నేర్పించాల్సిన స్కూల్స్లో ఈ విధమైనటువంటి అసంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే యాజమాన్యం సిగ్గు లేకుండా వాడిని సస్పెండ్ చేయకుండా అతను సపోర్ట్ పలుకుతున్నారంటే ముఖ్యంగా దీనికి జిల్లా డిఈఓ గారు బాధ్యత వహించాలి. ముఖ్యంగా ఆ స్కూల్కి పర్మిషన్లు తీసేయాలి. ఆ స్కూలు యాజమాన్యాన్ని, హెడ్ మాస్టర్ని, ప్రిన్సిపాల్ని, కరస్పాండెంట్ని, దాంతోపాటుగా ఎవడైతే దీన్ని ఇలాంటి చర్యలు చేశాడో వాడిని కూడా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రకాశం జిల్లాలో పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారు దీని మీద సీరియస్గా తీసుకొని వాళ్ళు అరెస్ట్ చేసి అలాగే డిఈఓని కానీ ముద్దాయిని చేయాలి. డిఈఓని కూడా ఇన్ని రోజులైనా కూడా డిఈఓ ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ స్కూల్లో ఏం జరిగిందో డిఈఓ ఎంక్వైరీ చేయకుండా ఆ స్కూల్ యాజమాన్య చర్యలు తీసుకోకుండా ఉన్నందుకు డిఈఓ కూడా దీనికి బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆ స్కూలు పర్మిషన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయాలి. కలెక్టర్ బంగ్లాకి 50 అడుగుల దూరంలో ఉన్నటువంటి విఎన్జీ పబ్లిక్ స్కూలులో 3వ తరగతి చదువుతున్నటువంటి చిన్న బాలుడు అక్కడే పనిచేస్తున్నటువంటి పీఈటీ సుబ్బారావు అనే ఒక మానవ మృగం, అతను 10 రోజుల నుంచి అతన్ని 4th ఫ్లోరు ఒక గదిలో బంధించి మానవ మృగంలాగా రహితంగా 10 రోజులు అతన్ని లైంగిక వేధింపులకు దాడి చేస్తూ వాడి యొక్క కామవాచ్యం తీర్చుకుంటూ ఉంటే సిగ్గు లేకుండా అక్కడ ఒక టీచరు అనూజ అనే అబాకస్ టీచరు వాడి కాపలా గాయటం అది ఒక మానవ మృగం లాంటిది. ఈ మానవ మృగాల్ని సపోర్ట్ చేస్తూ ఆ యాజమాన్యం పనిచేయటం కూడా వాళ్ళు కూడా అవకాశం మేము భావిస్తూ ఉన్నాము. తల్లిదండ్రులు తన పిల్లవాడిని తీసుకెళ్ళి వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉంటే కనీసం వాళ్ళ బాధను కూడా వాళ్ళు వినకుండా గేడు తాళాలేసి వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళని కుర్ర మీద దూషించడం అనేది వాళ్ళ యొక్క మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా మేము ప్రభుత్వం దగ్గర 3 డిమాండ్లు పెడతా ఉన్నాము. ఒకటి, ఈ పీఈటీ అతన్ని తక్షణమే రిమాండ్కి పట్టాలి, పెట్టి కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ పేరెంట్స్ పైన దాడి చేసినటువంటి యాజమాన్యానికి యాజమాన్యం సపోర్ట్ చేసినటువంటి సిబ్బంది పైన కూడా తక్షణమే ఎస్ఎస్టీ కేసు కింద వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వాళ్ళని కూడా రిమాండ్ పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ గారు, ఆర్డీఓ గారు వీళ్ళిరువురు కూడా ఆ కుటుంబాన్ని సందర్శించాలి, తక్షణమే సందర్శించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి మనోధైర్యం కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఈ విషయాలను ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. కలెక్టర్ గారు ఇమీడియట్గా స్పందించి ఎస్పీ గారితో ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఎస్పీ గారు ఈరోజు ఖచ్చితంగా ఆ ముద్దాన్ని రిమాండ్ పెడతామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. మేము ఈ హామీల మేరకు మేము మా యొక్క నిరసన విరమిస్తూ ఉన్నాము. ఇంకా 2-3 రోజులు టైం ఇస్తూ ఉన్నాము. ఖచ్చితంగా యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేయాలి. ఎవరైతే ఆ యొక్క ముద్దాయికి కొమ్ము కాసిందో, కాపలా ఉందో ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే మరలా రేపు స్పెషల్ ఈవెంట్స్ ఉంది. స్పెషల్ ఈవెంట్స్ రోజు మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై భీమ్, జై అంబేద్కర్.